హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ యాప్ గురించి అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఇంపార్టెంట్ యాప్ అంటే ఏం లేదండి, ఓటర్ హెల్ప్లైన్ యాప్ అనేది. సో ఈ యాప్ ద్వారా మన యొక్క ఓటర్ ఐడి నెంబర్ తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా తెలియకున్న వాళ్ళు ఉంటే తెలుసుకోవచ్చు. అలాగే ఓటర్ ఐడి కార్డు కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సింపుల్గా 2 minutesలో మనం ఓటర్ ఐడి కార్డు కానీ ఓటర్ ఐడి కానీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన యొక్క ఓటర్ ఐడి నెంబర్ కూడా తెలుసుకోవచ్చు. సో అలాగే మనకి మొబైల్ నెంబర్ ద్వారా కూడా నేమ్ ద్వారా కూడా మనం మన యొక్క ఓటర్ ఐడి నెంబర్ అని తెలుసుకోవచ్చండి. సో ఇది మనకి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. సో అది ఎలా లాగిన్ అవ్వాలి అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది ప్రీవియస్లో. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ప్రజెంట్గా మనం మన యొక్క మొబైల్ నెంబర్ ద్వారా మనం లాగిన్ అవ్వచ్చండి. సో ప్రజెంట్గా మనకి ఈ ఓటర్ హెల్ప్లైన్ యాప్ అనేది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. సో ప్రతి ఒక్కరు ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుని మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ లేదనుకుంటున్నారు వాళ్ళు వెంటనే మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా మీ మొబైల్ నెంబర్ ద్వారా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఓటర్ ఐడికి లింక్ అయ్యి ఉండాలి. అలాగే మీరు మీ యొక్క ఎఫెక్ట్ నెంబర్ ఒకవేళ మీ దగ్గర ఉన్నా, ఒకవేళ మీ యొక్క ఓటర్ ఐడి కార్డు కనపడకపోయినా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుని కూడా మనం ఈ యాప్లో సింపుల్గా చేసుకోవచ్చండి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మనం ప్లేస్టోర్ అని ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఓటర్ హెల్ప్లైన్ అని చెప్పేసి ట్యాప్ చేయండి. సో ఓటర్ హెల్ప్లైన్ అని చెప్పేసి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే సో మనకి ఈ విధంగా ఓటర్ హెల్ప్లైన్ అని చెప్పేసి యాప్ అయితే రావడం. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ మనకి ఓపెన్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఓపెన్ మీద క్లిక్ చేయండి. సో ఓపెన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఓటర్ హెల్ప్లైన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. సో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తానండి. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సో మనకి సర్చ్ యువర్ నేమ్ ఎన్రోల్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా మన యొక్క ఓటర్ ఐడి నెంబర్ తెలుసుకోవచ్చండి. సో అలాగే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. సో కొత్తగా ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా ఇక్కడ. సో ఓటర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మన యొక్క ఓటర్ ఐడి నెంబర్ మన దగ్గర ఉండి సో ఓటర్ ఐడి కార్డు లేకపోతే కన్నా ఇక్కడ డౌన్లోడ్ ఎఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన యొక్క పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు అండి. సో అలాగే ఇక్కడ మనకి మన యొక్క మొబైల్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడ మనకి కార్నర్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ మన కార్నర్లో ఎన్రోల్ అని చెప్పేసి ఉంది కదా ఆప్షన్. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన ఇక్కడ మనకి సెర్చ్ బై మొబైల్ నెంబర్ ద్వారా, సో ఇక్కడ మనకి సెర్చ్ బై మొబైల్ నెంబర్ ద్వారా, క్యూఆర్ కోడ్ ద్వారా, అలాగే సెర్చ్ బై నేమ్ ద్వారా, ఎఫిక్ నెంబర్ అంటే ఎఫిక్ నెంబర్ అంటే ఏం లేదండి, మన యొక్క ఓటర్ ఐడి నెంబర్ అనమాట. సో ఓటర్ ఐడి నెంబర్ ద్వారా ఒకవేళ మీ కాడ ఓటర్ ఐడి నెంబర్ ఉండి ఒకవేళ మీరు ఓటర్ ఐడి కార్డు పోగొట్టుకుంటే కన్నా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నీకు మొబైల్ నెంబర్ ద్వారా చూపిస్తా అండి. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేస్తున్నాను. సో మొబైల్ నెంబర్ ద్వారా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అంటే ఖచ్చితంగా మీకు సంబంధించి మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క ఎఫెక్ట్ నెంబర్ అంటే మీ యొక్క ఓటర్ ఐడి కార్డుకి లింక్ అయి ఉండాలి. ఇక్కడ మన స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకొని చెప్పేసి ఉంటుంది. ఎవరైతే ఏ స్టేట్ ఉందో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి ఏదైతే మన యొక్క ఓటర్ ఐడి కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ కదా, సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే చూడండి ఓటీపీ హ్యాస్ బీన్ సెండ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఏదైతే మన యొక్క ఓటర్ ఐడి కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిందో వాటికి ఒక మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనకి ఓటీపీ అయితే రావడం ఉంది. సో నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే సింపుల్గా చూడండి మన యొక్క ఓటర్ ఐడి కార్డు సంబంధించి డీటెయిల్స్ మొత్తం మనకి రావడం ఉంది. సో ఇక్కడ చూడండి మన యొక్క ఓటర్ ఐడి సంబంధించి ఓటర్ ఐడి నెంబరు, వారి యొక్క నేము, సో వారికి సంబంధించి పేరెంట్ యొక్క నేము, సో వారి యొక్క అసెంబ్లీ ఏది, సో డిస్టిక్ ఏది, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వాళ్ళ యొక్క పోలింగ్ స్టేషన్ కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ కూడా చూపించడం జరుగుతుంది, పార్ట్ నెంబర్ కూడా చూపించడం జరుగుతుందండి. సో మనకి ఇక్కడ ఎంపీ యూపీ స్కూల్ అని చెప్పేసి కూడా రావడం జరిగింది ఈ ఏరియాలో. సో ఇక్కడ మనకి షేర్ అని చెప్పేసి ఆప్షన్ కదా, ఈ షేర్ ద్వారా కూడా మనం వెంటనే మనం ఇక్కడ డౌన్లోడ్ కానీ లేదంటే వాట్సాప్ కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మనకి సో డౌన్లోడ్ కానీ వాట్సాప్ ద్వారా కానీ, సో ట్విట్టర్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, సో ఇంకా మోర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో మనం ఏదో ఒక ఆప్షన్ ద్వారా మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను వాట్సాప్ ద్వారా అయితే సెండ్ చేస్తున్నాను. సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఈ విధంగా మీకు సంబంధించినటువంటి ఏదైతే మనకు సంబంధించినటువంటి కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డ్ అనే విధంగా మనం సింపుల్గా చేసుకోవచ్చు. సో ప్రజెంట్గా ఇప్పుడు మనకి నెంబర్ అయితే తెలిసింది కదా. సో ఈ నెంబర్ అనేది ఒకసారి ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఓటర్ ఐడి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. సో మరొకసారి అయితే నేను బ్యాక్ వస్తున్నానండి. సో బ్యాక్ వచ్చి ఇక్కడ మనకి ఎఫిక్ డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఎఫిక్ డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఎస్ ఐ హ్యావ్ ఎఫిక్ నెంబర్, సో మీ దగ్గర ఎఫిక్ నెంబర్ ఉందా ఉంటే కినా ఫస్ట్ది క్లిక్ చేయాలి. లేకుంటే మీ దగ్గర రెఫరెన్స్ ఐడి కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కినా సో వాళ్ళు మీకు ఐడి నెంబర్ అనేది వచ్చిండదు. సో రెఫరెన్స్ ఐడి నెంబర్ మీరు అప్లై చేసినప్పుడు ఒక రెఫరెన్స్ ఐడి నెంబర్ అయితే వచ్చింటుంది. ఆ రెఫరెన్స్ ఐడి నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. సో ప్రజెంట్గా అక్కడ ఎఫిక్ నెంబర్ ఉంది కాబట్టి ఎస్ ఐ హ్యావ్ ఎఫిక్ నెంబర్ అని చెప్పేసి ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినట్టు ఇక్కడ మన యొక్క ఎఫిక్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎఫిక్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఎఫిక్ నెంబర్ అనేది ఇక్కడ మనకి నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసి ఇక్కడ ఫ్యాస్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మన యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫ్యాస్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఓటర్ ఐడి కార్డ్ అనేది ఈ విధంగా మనకి సో మన యొక్క పేరు, ఫాదర్ పేరు, సో మొబైల్ నెంబరు, సో అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి రావడం అవుతుంది. ఇక్కడ మనకి ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ మనకి ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది కదా.
సో ఈ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి మరొకసారి ఏదైతే మన యొక్క ఓటర్ ఐడి కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి వెంటనే మన యొక్క ఓటర్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఓటీపీ అయితే రావడం జరిగింది. సో నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ఇక్కడ మనకి వెరిఫైడ్ డౌన్లోడ్ ఎఫిక్ అని చెప్పేసింది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సింపుల్గా మన యొక్క ఓటర్ ఐడి కార్డ్ అనేది ఈ విధంగా మనకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, సింపుల్గా 2 మినిట్స్లో మనకి ఓటర్ ఐడి కార్డ్ అనేది ఎవరైనా తెలియకపోయినా ఒకవేళ మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా మీకు లింక్ అయ్యింది కానీ ఈ విధంగా సింపుల్గా ఈ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి. సో ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ప్రజెంట్గా మనకి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి చాలామందికి ఓటర్ ఐడి ఉండకపోవచ్చు. సో ఈ విధంగా సింపుల్గా ఈ ఓటర్ హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా ఎటువంటి ఛార్జెస్ లేకుండా సింపుల్గా మీ యొక్క ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసుకొని ఈ విధంగా సింపుల్గా మీ యొక్క ఓటర్ ఐడి అనేది మీరు తెలుసుకోవచ్చండి. సో మీ యొక్క కార్డు కూడా తెలుసుకోవచ్చు. ఇన్కేస్ ఇక్కడ మనకి పాత ఓటర్ ఐడి ఉంటే సో ఇక్కడ మనకి ఫోటో అనేది చేంజ్ చేసుకోవాలి, ఎలా చేంజ్ చేసుకోవాలి కూడా వీడియోలు చేయడం ఉంది. ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకొని మీ యొక్క ఫర్దర్గా అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఎటువంటి ఆప్షన్ లేదు. ఓన్లీ న్యూగా అప్లై చేసుకోవడానికి, ఓటర్ ఐడి నెంబర్ తెలుసుకోవడానికి, అలాగే ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ 3 ఆప్షన్స్ మాత్రమే మనకి ఎనేబుల్లో ఉన్నాయి. సో ఓటర్ సంబంధించి కరప్షన్ చేసుకోవడానికి ఎటువంటి పాసిబిలిటీ అయితే లేదు. సో ఈ విధంగా మనకు సింపుల్గా అయితే ఈ విధంగా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా మనం సింపుల్గా మన యొక్క ఓటర్ కార్డు అనేది నెంబర్ తెలుసుకోవచ్చు, అలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓటర్ సంబంధించినటువంటి అప్డేట్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.